గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న గర్భాశయ సమస్యల్లో ఫైబ్రాయిడ్స్ ఒకటి. మొదట చిన్న సమస్యగా కనిపించిన కాలక్రమేణా అధిక రక్తస్రావం, కడుపు నొప్పి, అలసటతో పాటు సంతాన సమస్యలకు కూడా దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని ఆధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా సురక్షితంగా ఫైబ్రాయిడ్స్ తొలగించి మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి అని, అలాగే గర్భధారణపై ఎలా ప్రభావం చూపిస్తాయి, రోబోటిక్ సర్జరీ ప్రత్యేకత ఏంటి? మెడికోవర్ హాస్పిటల్ వైద్యులు కవిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040233107116 అండ్ 680. హలో మేడం. నమస్తే. నమస్తే అండి. ముందుగా చెప్పండి, అసలు అంటే లేడీస్లో ఎస్పెషల్లీ ఆ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అది కామనే అని చాలామంది అనుకుంటుంటారు. బట్ అది ఫైబ్రాయిడ్స్కి కారణం అవ్వచ్చా? మెన్సెస్ టైంలో మెన్స్ట్రల్ బ్లీడింగ్ నార్మల్గా ఇట్ కెన్ బి 2 to 7 days మా, అండ్ ఫ్లో కూడా 3 to 4 days ఇస్ 3 to 4 pads ఇస్ నార్మల్. ఓకే, హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఇట్ కెన్ బి డ్యూ టు హార్మోనల్ ప్యాటర్న్, పీసీఓ ఆర్ డిలేడ్ సైకిల్స్ ఉన్నప్పుడు అవ్వచ్చు, ఆర్ యూట్రస్ చుట్టుపక్కల ఏదైనా డిజీజ్ ఉన్నప్పుడు కూడా అవ్వచ్చు, లైక్ ఎండోమెట్రియోసిస్లో. ఎందుకంటే హార్మోనల్ అండ్ వాస్కులర్ చేంజెస్, బ్లడ్ సప్లై చేంజెస్ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అండ్ అడినోమయోసిస్ కూడా, యూట్రస్ సైజ్ పెరిగి ఈ గడ్డల వల్ల. ఫైబ్రాయిడ్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ బినైన్ ట్యూమర్స్, అంటే క్యాన్సర్ కానీ ట్యూమర్స్ అంటాము, ట్యూమర్స్ ఆఫ్ ద యూట్రస్. సో ఇది ఉన్నప్పుడు ఆర్ అడినోమయోసిస్ ఉన్నప్పుడు యూట్రస్ సైజ్ పెరుగుతుంది, తద్వారా బ్లడ్ సప్లై పెరుగుతుంది, సో హెవీ బ్లీడింగ్ అవుతుంది. సో హెవీ బ్లీడింగ్కి చాలా కారణాలు ఉంటాయి. ఇట్ క్యాన్ బి హార్మోనల్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఆర్ పిఐడిస్, అన్ని ఎనీ కారణాలు ఉంటాయి. అది ఇన్వెస్టిగేషన్స్ ద్వారా, క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకుంటాము ఏంటి కారణం అనేది. ఓకే, అలాగే ఓవర్ బ్లీడింగ్, అలసట, రక్తహీనత, అంటే వీటి బారిన పడిన వారికి అంటే ఎంతమందికి ఫైబ్రాయిడ్స్ కారణమవుతున్నారు? సో హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు, మీరు అన్నట్టు ఓవర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు 20 to 30% ఫైబ్రాయిడ్స్ కారణం అవ్వచ్చు. 20 to 30%. ఓకే, సో యా. అంటే ఇప్పుడు కొంతమంది చూసుకుంటే కనుక ఏజ్ వల్ల అవుతుందని అపోహపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నో, ఫైబ్రాయిడ్స్ అనేది ఎనీ ఏజ్లో ఉండొచ్చు. అంటే ఇది ఎస్పెషలీ 30 తర్వాత చాలా కామన్గా చూస్తాము రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. అట్లా అని 30 బిలో ఇట్ ఈస్ నాట్ రేర్. బట్ ద ఇన్సిడెన్స్ అంటే ఎక్కువ శాతము 30 అబవ్ ఉంటుంది, 40 అబవ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఎనీ టైమ్ ఫ్రమ్ 15 years to 30 years కూడా చాలా చూస్తూ ఉంటాము. ఓకే, ఇప్పుడు చూసుకుంటే అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ని వదిలేస్తే, అంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా వరకు ఇయర్స్ 2-3 అంటే కొంతమందికి 15 years ఇలా చాలా వరకు ఇయర్స్ వరకు అంటే వాళ్ళు కన్సీవ్ అవ్వరు. యా. సో దీనికి కారణం ఫైబ్రాయిడ్స్ ఉండటం వల్లనే ఇలా జరుగుతుందంటారా? ఏం చెప్తారు? ఇన్ఫర్టిలిటీ అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఓవ్యులేటరీ ఉండొచ్చు, హార్మోనల్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల అయి ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్. ఇందులో ఏమవుతుందంటే ట్యూబ్స్, ఓవేరియన్ అండ్ యూట్రస్ యాక్సిస్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే రోడ్డుకి వంకలు తింకలు ఉన్నట్టు అట్లా డిజీజ్ ఉన్నప్పుడు ఓవరీ అవి దాని అనటామికల్ స్ట్రక్చర్స్ డిరేంజ్ అయ్యి అవ్వచ్చు. ఫైబ్రాయిడ్స్ అనేది 20 to 30% కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో రకరకాల కారణాలు ఉంటాయి. ఒక కపుల్ డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు ఈ కారణాలన్నీ ఇవాల్యుయేట్ చేస్తాము. సో ఓన్లీ ఫైబ్రాయిడ్స్ వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే మెయిన్గా అంటే ఒకరిలో అది గర్భసంచి తొలగించాల్సిందే అని కొంతమందిలో చాలా వరకు భయం ఉంటుంది. అంటే ఇందులో నిజం ఎంతమా? నాట్ ఎట్ ఆల్. అసలు ఫైబ్రాయిడ్ ఉన్నంత మాత్రాన గర్భసంచి తీయటం అనేది లేదు ఇప్పుడు. ఎందుకంటే రకరకాల రూట్స్ ద్వారా మనము ఫైబ్రాయిడ్ తీయచ్చు. ఇంతకుముందంతా ఓపెన్ సర్జరీ చేసి తీసేవాళ్ళము, కానీ ఇప్పుడు మటుకు మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్ లైక్ హిస్ట్రోస్కోపీ, అంటే గర్భసంచి క్యావిటీ లోపల ఉంటే ఎక్కడైతే బేబీ గ్రో అవుతుందో అక్కడ ఉంటే హిస్ట్రోస్కోపీ, వెజైనా నుంచి హిస్ట్రోస్కోప్ పాస్ చేసి వి షేవ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అనమాట. అట్లా కాకుండా పొట్టలోకి గర్భసంచి వాల్స్ పైన ఉండటము లేకపోతే లోపల ఉంటే లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ ద్వారా ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ అయినా, ఎన్ని నెంబర్ ఫైబ్రాయిడ్స్ అయినా తీయచ్చు. సో హిస్టెక్టమీకి వెళ్ళనే అక్కర్లేదు.
ఓకే. అంటే ఇప్పుడు కొంతమందిలో చూసుకుంటే కడుపు ఉబ్బినట్లు, అంటే ఇంకొంతమంది అంటే తరచూ ప్రతిసారి యూరిన్కి వెళ్ళటం, అంటే ఇవి ఫైబ్రాయిడ్స్కి లక్షణాలు అంటారా? యా, కడుపు ఉబ్బినట్టు ఉండటం అంటే చాలా పెద్ద ఫైబ్రాయిడ్ ఉంటేనే మనకి ఆ పేషెంట్స్కి డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ అంటాం, అంటే కడుపు ఉబ్బినట్టు ఉండటం కానీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ అనమాట. అట్లనే పొజిషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ వల్ల కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఏది మీరు అన్న యూరినరీ సిమ్టమ్స్ కానీ, బబుల్ సిమ్టమ్స్ కానీ, అదే యాంటీరియర్ వాల్ ఆఫ్ ద యూట్రస్ అంటే పైన సైడ్ ఉందా ఫైబ్రాయిడ్ ఆర్ బ్యాక్ సైడ్ ఉందా అనే దాన్ని బట్టి యూరినరీ సిమ్టమ్స్ రావచ్చు. లైక్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ రావచ్చు, అర్జెన్సీ రావచ్చు, ఆర్ యూరిన్ పాస్ చేయలేకపోవటం కావచ్చు, లోవర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటాము, అంటే ఎప్పుడు ఏదో బరువులాగా అనిపించటము, అండ్ పెయిన్ డ్యూరింగ్ సైకిల్స్ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ కూడా, పొజిషన్ అండ్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు, ఆర్ ఒక సైక్లిసిటీ లేకుండా, అంటే 10 రోజులు వస్తుంది, మళ్ళీ ఆ వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 రోజులు హెవీ బ్లీడింగ్ అవ్వటము, ఇట్లాంటివి జరగవచ్చు. అలాగే కాన్స్టిపేషన్ కూడా రావచ్చు, అంటే బబుల్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. అంటే ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉన్నప్పుడు దే కెన్ కాజ్ కంప్రెషన్ అనమాట ఆన్ ద అడ్జసెంట్ స్ట్రక్చర్స్. సో అదే కాదు, యూరినరీ పైప్, యూరేటర్ అంటాము. సో దాని మీద కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఒకసారి బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్, లేటరల్ వాల్ ఫైబ్రాయిడ్స్ ఉండి ఆ యూరినరీ పైప్ మీద ప్రెషర్ కాజ్ చేసినప్పుడు ఇట్ కెన్ కాజ్ ప్రెషర్ ఆన్ ద కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే. అంటే ఫైబ్రాయిడ్స్ వల్ల మెయిన్గా గర్భం దాల్చడంలో మాత్రమే కాదు, నిలవడంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయనా? అవును. సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ మాట్లాడుకుందాం. ఫైబ్రాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే సైజ్ పెరుగుతుంది. సో అగైన్ మళ్ళీ దాంట్లో కూడా ఎవ్రీ టైమ్ వి టాక్ అబౌట్ సైజ్ అండ్ పొజిషన్, చాలా ఇంపార్టెంట్ అనమాట. సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి, అది ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు, మోస్ట్లీ ఏ ప్రాబ్లం ఉండదు. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఆర్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఇట్ కెన్ కాజ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఇన్ ద ఎండోమెట్రియం అనమాట. సో ఈ స్పర్మ్ ఎగ్ని కలవకుండా చేస్తుంది. కలిసిన ఫర్టిలైజేషన్ అయినా కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్, బేబీ ఫామ్ అవ్వకుండానే అబార్షన్ అయిపోయే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ బేబీ పెరుగుతున్నా కూడా బికాస్ ఆఫ్ ద ఇర్రెగ్యులర్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కదా, అవి ఇర్రెగ్యులర్ కాంట్రాక్షన్స్ కాజ్ చేసి అబార్షన్స్ కాజ్ చేయొచ్చు. లేదు ప్రీటర్మ్ డెలివరీస్. సో ఈ ఫైబ్రాయిడ్స్ దే ఆర్ ఆల్ ఫారెన్ బాడీస్ కదా. సో నార్మల్ యూట్రైన్ కాంటూర్ కాకుండా ఇర్రెగ్యులర్గా పెరిగి బేబీ పెరుగుతుంది, ఫైబ్రాయిడ్స్ కూడా పెరుగుతాయి ప్రెగ్నెన్సీలో. కాకపోతే అంత ఫాస్ట్గా ఏం గ్రోత్ ఉండదు. దే కెన్ కాజ్ ప్రీటర్మ్ డెలివరీస్ అనమాట. ఈవెన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు నార్మల్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఉండవు కాబట్టి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ. సో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సి సెక్షన్స్. ఓకే. సో అబార్షన్స్, ప్రెగ్నెన్సీ రాకపోవటము, ప్రీటర్మ్ డెలివరీలు, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావచ్చు. పెయిన్ అని, రెడ్ డిజనరేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అని ఉంటుంది. సో సివియర్ పెయిన్ వస్తుంది. సో ఉంది మీరు చెప్పింది. రెడ్ డిజనరేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అంటే చేంజెస్ వచ్చి ఫైబ్రాయిడ్లో ఇట్ కెన్ కాజ్ సివియర్ నెక్రోసిస్ అవుతుంది, అంటే టిష్యూ అక్కడ కొద్దిగా కమిలిపోయినట్టు అవుతుంది అనమాట లోపల ఫైబ్రాయిడ్. సో దానివల్ల పెయిన్ వచ్చి, ఫీవర్ వచ్చి, ప్రెగ్నెన్సీని ఒక్కొక్కసారి తీసేయాల్సి రావచ్చు. బట్ జనరలీ దే సబ్సైడ్ విత్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం, అంటే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి, రెస్ట్ ఇచ్చి, కొద్దిగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇచ్చి విల్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. ఓకే. అంటే కానీ పెయిన్ ఉంటుంది, షీ హ్యాస్ టు సఫర్. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే అంటే అన్మ్యారీడ్ లేడీస్లో కూడా ఎస్పెషల్లీ అంటే వాళ్ళకి కూడా ఫైబ్రాయిడ్స్ వస్తాయా? ఒకవేళ వస్తే ఎందుకు వస్తాయమ్మా? యా, ఏజ్ అంటూ ఏం లేదు. సో వన్స్ హార్మోనల్ స్టిమ్యులస్ స్టార్ట్, అంటే మీరు అన్మ్యారీడ్, దట్స్ వాట్. ఓకే. సో మెనార్కీ వస్తుంది, అంటే పెద్ద మనిషి అయిన కాడి నుంచి హార్మోనల్ స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ ఏజ్ నుంచి ఫైబ్రాయిడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇట్ విల్ బి స్లో గ్రోత్. ఫైబ్రాయిడ్స్ ఎవరికైనా చాలా స్లోగా గ్రో అవుతుంది, ఎక్సెప్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ క్యాన్సర్. ఓకే. సో మీరు అనే టీనేజర్స్కి కూడా ఉండొచ్చు, కానీ దే గ్రో వెరీ స్లోలీ కాబట్టి అవి 20 తర్వాతనే వీ కెన్ సీ దెమ్ మోస్ట్లీ. అట్లానే ఈ ఏజ్ గ్రూప్లో ఉండవని చెప్పట్లేదు, కానీ రేర్. బిఫోర్ 18 అండ్ ఆల్ ఇట్ ఈస్ రేర్. వీ డూ ఫైండ్ అండ్ వీ హ్యావ్ ఆపరేటెడ్ ఆ ఏజ్ గ్రూప్లలో కూడా, కానీ సో 20 నుంచి ఇట్ ఈస్ మోర్. ఓకే. ఇప్పుడు ఒక మహిళకి మ్యామ్ అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, బట్ ఆమెకి సిమ్టమ్స్ తెలియట్లా,
Okay. బట్ అలా ఉండొచ్చామా, అంటే నెలల తరబడి అసలు తెలియకుండా ఉండొచ్చా? ఆఫ్ కోర్స్ సిమ్టమాటిక్ అండ్ ఏసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటాము. సిస్టమేటిక్ ఉంటే కష్టం కదా. అవును, అందుకే కొందరు అంటే జనరలీ మేము ఈ ఫైబ్రాయిడ్స్ని కానీ యూట్రస్ సైజ్ పెరిగింది అనడానికి ప్రెగ్నెంట్ యూట్రస్ సైజ్లో కొలుస్తాం అనమాట, చెప్తాము వెన్ వి ఎగ్జామిన్. 12 వీక్ యూట్రస్ అంటే 12 3వ నెల గర్భం సైజ్ అంతా ఉంది ఫైబ్రాయిడ్ అంటాము. అట్లా మాకు 8 మంత్ 9 మంత్ అంటే అంతంత పెద్ద ఫైబ్రాయిడ్లు విచ్ కెన్ వెయిట్ 2.5 3 kgs అంత ఫైబ్రాయిడ్స్ దాకా కూడా ఏసిమ్టమాటిక్ ఉంటుంది. ఏసిమ్టమాటిక్ ఉంటుంది అనమాట. సో కొందరికేమో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉండగానే వాళ్ళకి సిమ్టమ్స్ మొదలవుతాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. సో కొందరికి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు దే కెన్ హ్యావ్ ఫ్రీక్వెంట్ సైకిల్స్, హెవీ బ్లీడింగ్, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం, అంటే పీరియడ్కి పీరియడ్ మధ్యన బ్లీడింగ్, పెయిన్, మీరన్న యూరినరీ అండ్ మోషన్ డిస్కంఫర్ట్స్ ఇవన్నీ ఉండొచ్చు. కొందరికి ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్నా ఏం తెలియదు, వీళ్ళు ఏదో హెల్త్ చెక్ చేసుకున్నప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు వి విల్ డిటెక్ట్ అన్నమాట. ఓకే, వీటికి కూడా అంటే దీంట్లో అంటే మీరు అన్నట్టు ఎసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళలో అంటే వాళ్ళకు కూడా అంటే వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి అంటే రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందమ్మా? రూట్ కాజ్ అంటే జనరలీ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ అ బినైన్ ట్యూమర్, అంటే క్యాన్సరస్ ట్యూమర్ కాదు. అది యూట్రైన్ స్మూత్ సెల్స్ అంటాం మనం, స్మూత్ మజిల్ సెల్ అంటాము. అది వి డోంట్ నో వాట్ ఈస్ ద స్టిమ్యులస్, ఇట్ గ్రోస్ ఇన్ టు యువర్ ట్యూమర్. దీనికి కొద్ది క్రోమోజోమల్ మ్యూటేషన్స్ ఇవన్నీ కారణము, ఎంతో కొంత హైపర్ ఈస్ట్రోజెనిజంలు ఇట్లాంటివి కూడా కారణం. సో and there is nothing which we can prevent except for the little dietary modification, అంటే ఈ ఫ్యాట్లు ఎక్సెస్ ఫ్యాట్లు అవి కన్జ్యూమ్ చేయకుండా ఉండడమే తప్ప డైరెక్ట్ రీజన్ we don't know. ఓకే, కానీ ఇప్పుడు ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం ఉంటుందమ్మా? ప్రాబ్లం అంటే ఇట్ కీప్స్ ఆన్ గ్రోయింగ్. చేసేటప్పుడు అంటే అగైన్ ఏసిమ్టమాటిక్ వాళ్ళకే, ఏసిమ్టమాటిక్ వాళ్ళు మనల్ని అప్రోచ్ కారు కాబట్టి అది ఎక్సెసివ్ గ్రోత్ వస్తుంది. సో చేసేటప్పుడు టెక్నికల్ ఛాలెంజెస్ ఉండొచ్చు, అంటే లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ దేర్ కెన్ బి ఎక్సెసివ్ బ్లడ్ లాస్. 90% చేస్తాము అవన్నీ కాంప్లికేషన్స్ లేకుండా. ఇట్ మైట్ అంటే స్పేస్ దొరకదు మాకు, లోపల కెమెరా పంపిస్తాం కదా. సో ఇట్స్ నాట్ ఎ ఓపెన్ సర్జరీ, కట్ చేసి అంతా ఇట్లా ఓపెన్ చేసే సర్జరీ కాదు కాబట్టి టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఎస్ వీ డూ. బ్లడ్ లాస్, మళ్ళీ బ్లడ్ లాస్ కాకుండా చేయాలి అవన్నీ అన్నమాట. ఇట్స్ డెఫినెట్లీ టెక్నికలీ సూపర్బ్ సర్జరీ లాగా చెప్పుకోవచ్చు. చాలా కాన్షియస్గా ఉండాలి. సో ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్టా, లేదంటే ఫైబ్రాయిడ్స్ పెద్దగా అయ్యాక ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్టా? అగైన్ ఇట్ డిపెండ్స్. సో జనరలీ ఫర్టిలిటీ వాళ్ళకైతే, ఫర్టిలిటీ విషింగ్ వాళ్ళకి, ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి, వెన్ ఆల్ ద కాజెస్, ఫర్టిలిటీకి కూడా చాలా అదర్ కాజెస్ ఉంటాయి కదా, అవన్నీ రూల్ అవుట్ అయినాక ఈ ఫైబ్రాయిడ్ కారణం అని తెలిసినప్పుడు వి ఆపరేట్. అంటే అది ఆ సైజ్ ఒక 4 centimeters అంటాము. నాట్ ఓన్లీ సైజ్, ఇందాక చెప్పుకున్నట్టు పొజిషన్ కూడా ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ అ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి ఇట్లా ఉన్నప్పుడు బేబీ ఇక్కడ గ్రో అవుతుంది, ఎండోమెట్రియంలో అంటే యూట్రైన్ క్యావిటీలో గ్రో అవుతుంది, ఇది ఒక బ్యాగ్ అనుకుంటే. సో ఇక్కడ ఉంటే మటుకు ఏ సైజ్ ఫైబ్రాయిడ్ అయినా తీసేయాల్సిందే, 1 centimeter ఫైబ్రాయిడ్ అయినా 2 centimeter ఫైబ్రాయిడ్ అయినా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైట్ అండ్ సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. అదే. ఓకే, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ గురించి చాలా వింటున్నాం. అంటే వినడానికి చాలా మంచిగా అనిపించిన అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, అసలు రోబోటే వచ్చి ఆపరేషన్ చేస్తుందమ్మా? అస్సలు కాదమ్మా. మరి ఎలా? ఇది కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ లాంటిదే. ఓకే, ఇంకా అడ్వాన్స్డ్ ఫామ్ ఏంటంటే ఈ అన్నిటినీ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాము. అంటే పొట్ట మీద జస్ట్ 1 centimeter ఘాట్లు ఒక 4-5 ఉంటాయి. దాంట్లో నుంచి మేము కెమెరా లోపలికి, అంటే ఫస్ట్ పొట్టని కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో ఫిల్ చేసి ఒక రూమ్ లాగా అవుతుంది అనమాట. రూమ్ లాగా అయ్యి ఇక్కడ యూట్రస్ ఉంది, అక్కడ ట్యూబ్ ఉంది, అక్కడ ఫైబ్రాయిడ్ ఉంది, అన్నీ తెలుస్తాయి క్లియర్గా. కెమెరాని టీవీకి అటాచ్ చేస్తే మాకు పిక్చర్ అంతా ఆ టీవీలో వస్తుంది. దెన్ వి పాస్ వెరీ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ దిస్ చైన్ పంపించి ఏది చేతితో ముట్టుకోము. సో లాప్రోస్కోపీలో సో ఆ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళి మేము అంత కరెంట్ వాడి కట్ చేసి వి డూ ఇట్. రోబోటిక్లో ఏంటంటే సేమ్ అవే ఇన్స్ట్రుమెంట్స్, కాకపోతే పేషెంట్కి అటాచ్ చేసి రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పేషెంట్లో పెట్టి వెళ్ళి వేరే చోట కన్సోల్లో కూర్చుంటే మాకు ఇక్కడ నుంచి పిక్చర్ ఈ కెమెరా ద్వారా అక్కడికి వస్తుంది.
సో లాప్రోస్కోపీలో మనం చూసే కంటితో చూసేదానికి 5 ఎక్కువ కనపడితే రోబోటిక్లో 10 టైమ్స్ ఎక్కువ కనపడుతుంది. తర్వాత లాప్రోస్కోపీలో చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఒక 1 సెంటీమీటర్ ఉంటే, అంటే టిష్యూ డ్యామేజ్ కాస్డ్ బై ద లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ 1 సెంటీమీటర్ అనుకుంటే, రోబోటిక్ మిల్లీమీటర్స్లో ఉంటుంది. ఓకే. తర్వాత మా చేతులలో ఉండే ట్రెమర్ ఉంటుంది కదా మనకి ట్రెమర్, సో ఇదంతా అది ఫిల్టర్ చేస్తుంది. ఏవి రోబోటిక్ ఇది ఇన్స్ట్రుమెంట్స్లోని మా హ్యాండ్స్ నుంచి ఇన్స్ట్రుమెంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే ట్రెమర్ ఫిల్టర్ చేసి, గ్రాస్ మూమెంట్స్ని కూడా ఫిల్టర్ చేసి, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద పేషెంట్ ఎక్కడైతే సర్జరీ చేస్తున్నామో చాలా ప్రిసైజ్ మూమెంట్స్, అంటే ఎక్కడ కట్ చేయాలో చాలా మిల్లీమీటర్ డ్యామేజ్ అని కాదు, కటింగ్ అదంతా చాలా ప్రిసైజ్గా వెళ్తుంది. సో ఎక్కువ ఎక్కడ ముట్టుకోం కాబట్టి పెయిన్ 80% తగ్గిపోతుంది. వెన్ కంపేర్ టు లాప్రోస్కోపీ ఇది ఇంకొక 30-40% అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. కానీ ఇప్పటివరకు అంటే మీరు చెప్పిన తర్వాత అర్థమైంది మ్యామ్, అంటే ఇప్పుడు హోర్డింగ్స్ అవి చూస్తూ ఉంటాం, అక్కడ రోబోట్ పెడితే రోబోటిక్ సర్జరీ అని. అసలు అంటే మేము చూసే వాళ్ళు ఏమనుకుంటాం అంటే రోబోటే వచ్చి సో మేము అక్కడ కన్సోల్లో కూర్చుంటే మాకు ఆ పిక్చర్ వస్తుంది కదా, సో వి స్టార్ట్ ఆపరేటింగ్. మాకు చేతిలో చిన్నవి ఉంటాయి, సో వీడియో గేమ్ ఆడినట్టే. సో మేము ఇక్కడి నుంచి మూమెంట్స్ చేస్తుంటే అది ఆ కన్సోల్ నుంచి పేషెంట్కి వెళ్ళి ఇవన్నీ ఫైనర్ మూమెంట్స్ని అది అడ్జస్ట్ చేసి, సో మేము కట్ చేస్తేనే కట్ అవుతుంది, మేము సూచర్ చేస్తేనే సూచర్ అవుతుంది. లేదు అంటే అసలు అంతెందుకు, జస్ట్ ఇలా తల అక్కడి నుంచి ఆ కన్సోల్ మీద నుంచి ఇలా తీసేస్తే లాక్ అయిపోతాయి ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడక్కడ. సో రోబోట్ చేయదు, మనం ఆ రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాము. ఏది టిష్యూ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మంచిగా కనపడటానికి విజువలైజేషన్ కానీ ఇవన్నిటి. ఓకే. అంటే ఓపెన్ సర్జరీతో పోలిస్తే అంటే రోబోటిక్ సర్జరీ వల్ల అంటే మహిళలకు కలిగే అంటే యూజెస్ ఏంటి? అదే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఓపెన్ సర్జరీలో పొట్ట చాలా కోస్తాము, అంటే 4-5 లేయర్స్ ఉంటాయి, అండ్ ఇన్సిషన్ కెన్ బి దిస్ మచ్ డిపెండింగ్ అపాన్ ద ఫైబ్రాయిడ్. అంత పొడుగా కోసి లోపలికి వెళ్తే మనకి కొద్ది బావిలోకి తొంగి చూసినట్టు ఉంటుంది, అంత క్లియర్గా ఏముండదు. సో దీన్ని ఆ 2 కట్ చేసిన హెన్స్ని వేరే అసిస్టెంట్స్ కొద్దిగా దాన్ని రిట్రాక్ట్ చేసి లోపల అవి ఇంటెస్టైన్స్ మీద పడుతుంటే వేరే సిస్టర్లు దాన్ని తోయటం కానీ, సో మ్యానిపులేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ మ్యానిపులేషన్ వీటన్నిటి వల్ల పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్గా. తర్వాత ఆ కట్ చేసిన అంత పొడుగు ఇన్సిషను వి విల్ సూచర్ అండ్ కమ్అవుట్ కదా, లేయర్ బై లేయర్ సూచర్ చేసుకుంటూ వస్తాము. దీని అంతా వల్ల పెయిన్ ఎక్కువ ఉంటుంది. విజువలైజేషన్ కూడా మాకు ఇప్పుడు అది 5 లాప్రోస్కోపీలో 5 ఇంతలు కనబడుతుంది, 10 టైమ్స్ రోబోటిక్లో కనబడుతుంది అని చెప్తున్నాను. ఇక్కడ జస్ట్ మన ఐస్తో ఎంత చూస్తున్నామో అంతే కనబడుతుంది. తర్వాత 2-3 చేతులు లోపలికి వెళ్తాయి, సో పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా రెస్ట్ కూడా ఎక్కువ తీసుకోవాలి కదా, మళ్ళీ లేకపోతే ఆ లేయర్స్ లూజ్ అయ్యి హెర్నియాలు రావచ్చు ఫ్యూచర్లో. సో అందుకే 4 వీక్స్ 6 వీక్స్ 8 వీక్స్ రెస్ట్ చెప్తాము, పనులు చేయొద్దు. అదే రోబోటిక్ ఆర్ లాప్రోస్కోపీ అయితే ఇమీడియట్గా అసలు ఆ సేమ్ డే దే కెన్ వాక్. ఒక 5 days తర్వాత సేమ్ డే దే కెన్ వాక్. అసలు చిన్న పెయిన్ కూడా అసలు చిన్న పెయిన్ అంటే ఉంటుంది కొద్దిగా, ఎంత లేదన్నా సర్జరీ కదా. సో ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే ఇట్ విల్ బి 10-20% అంతే. సో ఈవినింగ్ నుంచి వాక్ చేయొచ్చు, తర్వాత 1 week నుంచి ఇఫ్ దే వాంట్ దే కెన్ గో ఫర్ ఆఫీస్, ట్రావెల్ చేయొచ్చు, స్టెప్స్ ఎక్కొచ్చు, అన్నీ చేయొచ్చు. సో ర్యాపిడ్ రిటర్న్ టు నార్మల్ యాక్టివిటీ అంటాం అనమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీ. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మ్యామ్ కొంతమందిలో అంటే కన్సీవ్ అవ్వాలనుకున్న వాళ్ళలో అంటే గర్భాశయాన్ని కాపాడుతూ అందులో ఉన్న ఫైబ్రాయిడ్స్ని తొలగించడంలో తీసేయడంలో అంటే రోబోటిక్ సర్జరీ ఎంతవరకు యూజ్ అవుతుంది? ఓకే, సో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఇప్పటిదాకా అదే మీకు రిలేటెడ్ క్వశ్చన్, హిస్టెక్టమీనే చేయక్కర్లేదు. హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ ద యూట్రస్ అనమాట. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళకి, యంగ్ గర్ల్స్కి ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పోస్ట్ 40-45 వాళ్ళు కూడా మాకు యూట్రస్ ఉంచాలి అనేది వాళ్ళ విష్ అయితే వాట్ వి విల్ డూ ఓన్లీ మయోమెక్టమీ. హిస్టెక్టమీ బదులు మయోమెక్టమీ. మయోమెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అనమాట. ఓకే, సో ఆ యూట్రస్లో మాస్ ఉంటుంది, సో దాని మీద ఘాటిచ్చి ఆ బాల్ లాగా ఉంటాయి మాసెస్, సో దాన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోటి దాన్ని బయటికి లాగి మళ్ళీ యూట్రస్ సూచర్ చేస్తాము. సో ఇది ఓపెన్ సర్జరీలో చేయొచ్చు, లాప్రోస్కోపీలో చేయొచ్చు, రోబోటిక్లో చేయొచ్చు. రోబోటిక్ ఈజ్ మచ్ మోర్ అడ్వాంటేజెస్. ఎందుకు అనంటే
ఇన్స్ట్రుమెంట్స్ మాకు కంప్యూటరైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అవి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్. సో దే హెల్ప్ అస్. ఈ లాప్రోస్కోపీలో కూడా ఎంతో కొంత మేము స్ట్రగుల్ చేయాలి. సూచరింగ్ చేసేటప్పుడు యాంగిల్ కుదరదు, లేకపోతే వణుకు కూడా ఉంటుంది, ఇవన్నీ అనమాట. ఈ రోబోటిక్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ లైక్ సేమ్ యాజ్ అ ఓపెన్ సర్జరీ లాగా మాకు. సో ఇన్స్ట్రుమెంట్ ఓరియంటేషన్ కానీ ఆ ఫైన్నెస్ కానీ ఇట్ హెల్ప్స్ అస్ ఈజీ సూచరింగ్లో. సో సర్జరీ తొందరగా అవుతుంది, వితౌట్ బ్లడ్ లాస్ అవుతుంది. సో అంటే మీకే హెల్ప్ చేస్తుంది, సర్జన్కి పేషెంట్కి ఏంటి అడ్వాంటేజ్ అంటే బ్లడ్ లాస్ లేకుండా పేషెంట్ బ్లడ్ లాస్ లేకుండా అయిపోతుంది. ఈ స్ట్రగుల్ ఉండదు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది కదా సర్జరీ. సో అడ్వాంటేజ్ ఆటోమేటికలీ అంటే అనెస్థీషియా తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, ఇవన్నీ డ్యూరేషన్ తగ్గంగానే దట్ బెనిఫిట్ ఈస్ డైరెక్ట్లీ ట్రాన్స్లేటెడ్ టు ద పేషెంట్. అది అంటే రోబోటిక్ సర్జరీ తర్వాత అంటే ఒక సర్జరీ అయిన పేషెంట్ అంటే ఎన్ని రోజుల తర్వాత సాధారణ జీవితానికి రావచ్చు అంటారు? అసలు ఇంటికి వెళ్ళాక మా దగ్గర నుంచి నెక్స్ట్ డే పంపిస్తాము. సో ఆఫ్టర్ 48 hours అనుకోండి. ఇక్కడ ఉన్నప్పుడే షీల్ వాక్ నార్మలీ, షీల్ అంటే డూ హర్ నార్మల్ బాత్రూమ్కి వెళ్ళిపోవటం అవన్నీ తనే వెళ్ళిపోతుంది, ఎవరి అసిస్టెన్స్ కూడా అక్కర్లేదు. సో యాజ్ ఎ సర్జరీ ఒక 4-5 days రెస్ట్ చెప్తాము. తర్వాత ఐ హ్యావ్ ఎ పేషెంట్ హూ వెంట్ అన్నీ నార్మల్గా చేసేయచ్చమ్మా అంటే నాకు 10 days తర్వాత వచ్చి మేడం నేను 4th day ఇనార్బిట్ మాల్కి వెళ్ళి మూవీ చూసొచ్చు. 4th day. ఓకే, అంత ఈజీగా ఉంటుంది. మై ఓన్ కజిన్ షీ వెంట్ ఫర్ అ వెడ్డింగ్ ఆన్ 3rd day. ఓకే, అంత కంఫర్ట్ బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు చూసుకుంటే చాలామంది లేడీస్లో మెన్సెన్స్ టైంలో చాలా వరకు స్టమక్ పెయిన్ నార్మల్ కంపల్సరీ ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. కొందరికి హెడేక్ రావచ్చు, కొంతమందికి వామిటింగ్స్ అవ్వచ్చు, కొంతమందికి ఎమోషన్స్ కూడా అవుతాయి, కొంతమందికి ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అవుతారు, గిడ్డినెస్ రావచ్చు, డిస్మెనోరియా అంటాము మెన్సెన్స్ టైంలో వచ్చే పెయిన్ ని. యా, సో ఇట్లా కాళ్ళు అన్ని లాగుతూ ఉంటాయి, నడుము లాగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క సిమ్టమ్స్ కదా. జనరల్ గా వీళ్ళకి ఇవి నార్మలే అని అనుకునే వాళ్ళకి మీరు చెప్పాలనుకున్న సలహా ఏంటి? సో అదొక్కటి డిస్మెనోరియా అంటమ్మా. సో ప్రైమరీ, సెకండరీ అగైన్. ప్రైమరీ అంటే యూట్రస్లో ఏమి ఇప్పుడు నేను చెప్పిన ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్లు, సిస్ట్లు లేకుండా వచ్చే పెయిన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటాము. ఈ డిజీజ్ ఉన్నప్పుడు సెకండరీ టు దీస్ కాజెస్ కాబట్టి సెకండరీ డిస్మెనోరియా. సో ఈ ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఉన్నప్పుడు ఏంటంటే మన బ్లడ్లో కొన్ని సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి నార్మల్గా ఆ మెన్సెస్ ఫ్లూయిడ్ని బయటికి పంపించడానికి. ఇది వీళ్ళకి కొద్దిగా ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అవుతాయి. సో అది ప్రైమరీ అంటే 60 to 70%, ఎస్పెషలీ యంగ్ గర్ల్స్లో అదే చెప్తాం, 60 to 70% ఇస్ ప్రైమరీ డిస్మెనోరియా. అంటే ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటివి ఏమీ లేకుండా జస్ట్ ఆ బ్లడ్ 60 to 70%. ఓకే, సో ఇది ఎట్లా తెలుస్తుంది అని అంటే మామూలుగా మేము ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్ అని చేస్తాము, దానివల్ల ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, అడెనోమైసిస్, సిస్ట్లు ఉన్నాయా, ఇవన్నీ తెలుస్తాయి. లేదంటే సింపుల్ అల్ట్రాసౌండ్లో తెలిసిపోద్ది మనకి. అవును, ఎలా మేడం అసలు ఏమన్నా అల్ట్రాసౌండ్లో మీకు యూట్రస్ నార్మల్ సైజ్ ఉందా లేదా, పక్కన ఓవరీస్ నార్మల్ ఉన్నాయా, ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, అడెనోమైసిస్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ వి విల్ నో. ఓకే, అట్లా. సో ప్రైమరీ డిస్మెనోరియా ఉన్నప్పుడు అదే యూట్రస్లో ఏం ప్రాబ్లం లేనప్పుడు పెయిన్ కిల్లర్స్ చెప్తాము, ఓసిపిల్స్ చెప్తాము. లేదు ఈ అడినోమయోసిస్లు ఆర్ ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉండి ఇట్ ఈస్ కాజింగ్ ప్రాబ్లం అన్నప్పుడు మయోమెక్టమీలు, అడినోమయోమెక్టమీలు ఇట్లాంటివి చెప్తాం అనమాట, సిస్టెక్టమీస్ ఇవన్నీ. ఓకే, కానీ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఎసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళలో అంటే వాళ్ళకంటే జనరల్గా ఏం చేయాలంటారు? మహిళలందరూ కూడా చెక్ చేయించుకోవాల్సిందే అంటారా? అంటే ఆఫ్టర్ సర్టెన్ ఏజ్, మేబీ ఆఫ్టర్ 25 అనుకోండి. ఆఫ్టర్ 25 అయితే వన్స్ ఇన్ 2 years జస్ట్ అల్ట్రాసౌండ్. ఇంకా 30 years అక్కడి నుంచి అయితే ఇట్ షుడ్ బి ఇయర్లీ వన్స్ యాజ్ అ జనరల్ హెల్త్ చెక్. ఆర్ 2 years ఈజ్ ఆల్సో ఫైన్. కానీ ఫైబ్రాయిడ్ ఉంటాయి కొందరికి, ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు వీసే అనమాట, ఏం లేదమ్మా ఇది చిన్నగానే ఉంది, యూ నీడ్ నాట్ వరీ, జస్ట్ ఫాలో ఇట్ అప్ అంటాము. ఏసిమ్టమాటిక్ ఉంటారు వాళ్ళు. సో అది అప్పుడు 4 centimeters కన్నా ఎక్కువ ఉండి ఇఫ్ ఇట్ ఈస్ నియర్ అంటే ఎండోమెట్రియంని టచ్ అవుతుంది యూట్రస్ లేయర్ని అన్నప్పుడు వీ విల్ ఆస్క్ దెమ్ టు గెట్ ఆపరేటెడ్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్. అప్పుడు కూడా ఏసిమ్టమాటిక్ ఉంటే విల్ గివ్ ద చాయిస్ టు ద పేషెంట్ అనమాట. మీరు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయండి, కొద్దిగా పెద్దగా అయినాకన్నా చేయొచ్చు అనేది. ఓకే, అలా. ఓకే, ఫైబ్రాయిడ్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.